హాయ్ ఫ్రెండ్స్, నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం ఈరోజు రిలీజ్ అయింది. గ్రాండ్ గా ప్రీమియర్స్ వేశారు, కానీ చాలా చోట్ల భారీగా టికెట్ రేట్లు పెంచి ప్రీమియర్స్ వేసుకున్నారు. ఆ భారీ రేట్లకి భయపడి చాలా మంది ఈ సినిమా ప్రీమియర్ షోలకి వెళ్ళడం మానేశారు. ముఖ్యంగా 7 థియేటర్లు ఉన్న మల్టీప్లెక్స్లో 7 థియేటర్లోనూ 9 గంటల షోలు వేసి మెల్లిగా ఒక్కొక్క షో క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు సాయంత్రం 8 ఎందుకంటే బుకింగ్స్ అంత జోరుగా జరగలేదు. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అఖండ ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిపోయిందో, పాపకి నీకు ఎప్పుడన్నా అపాయం వచ్చినప్పుడు పిలువు, నేను వస్తాను అని చెప్పిన అఖండ హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ పాప ఎదిగి సైంటిస్ట్గా మారి ఆమె ఏం చేసింది, భారతదేశం యొక్క పరువు తీయడం కోసం, భారతీయులు ఎందుకు పనికిరారు అని నిరూపించడం కోసం చైనా ఏం చేయాలనుకుంది, కుంభమేళాకి ఆ పనికి లింక్ ఏంటి, భారతీయులందరికీ భయంకరమైన ఉపద్రవాన్ని కలిగించడం కోసం శత్రు దేశాలు ఏం చేశాయి, వాటిని ఎదిరించి భారతదేశం గొప్పతనాన్ని నిరూపించడం కోసం అఖండ హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ కూతురైన అఖండ మాటిచ్చిన పాప ఎదిగి ఏం చేశారో అన్నదే కథ. బోయపాటి సినిమాలు లాజిక్లు వెతకూడదు, ఈ సినిమాలో కూడా అది ముందుగానే మనం ఫిక్స్ అయిపోయి చూడాలి. అఖండ పాత్ర చుట్టూ తిరుగుతుంది ఈ కథ. అయితే టెర్మినేటర్ సినిమా చూసిన వాళ్ళకి, అఖండ 1 చూసిన వాళ్ళకి టెర్మినేటర్ లింక్ ఏంటో తెలిసిపోతుంది. ఈ సినిమా కూడా అలాగే టెర్మినేటర్ లింక్తోనే సాగింది. ఆ పిల్లోడిని కాపాడడం కోసం టెర్మినేటర్ ఏం చేశాడు అన్నది మనం టెర్మినేటర్ సినిమాలో చూస్తాం. ఇక్కడ ఈ పాపను కాపాడడం కోసం అఖండ ఏం చేశాడు అన్నది మనం చూస్తాం. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటి అంటే, అఖండ చేసిన పనులన్నీ యాంటీ గ్రావిటీతో సగం చేసిన గ్రాఫిక్స్తో, అంటే చీప్ గ్రాఫిక్స్తో ఉంటాయి. చాలా వరకు మనకి బాలనాగమ్మ టీవీ సీరియల్లో గ్రాఫిక్స్ లాంటివి కనపడుతూ ఉంటాయి. అక్కడక్కడ అడుగేసి నేలను గుద్దితే చుట్టుపక్కల పడిపోయి ఉన్న 70-80 కేజీలు బరువున్న శరీరాలు కూడా గాల్లో లేస్తూ ఉంటాయి ఈ సినిమాలో. అలాగే గ్రాఫిక్స్, ఎద్దులు, ఇటువంటివన్నీ మనం చూడాల్సి వస్తుంది. అవన్నీ ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. మినిమం డమరకం సినిమా రేంజ్ గ్రాఫిక్స్ కూడా కాదవి. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు. ఇక ఫైట్స్ గురించి చెప్పుకోవాలంటే, ఈ సినిమాకి ప్రధాన విలన్ ఆది పినిశెట్టి అంత పవర్ఫుల్ విలన్గా అనిపించాడు. అతను కనిపించేది కూడా చాలా కొద్ది నిమిషాలు మాత్రమే. దానివల్ల సరైన విలనిజం లేకపోవడం వల్ల ఓన్లీ అఖండ సింగిల్ బ్యాటింగ్ చేసినట్లు ఉంటుంది సినిమా. క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం డివైన్ టచ్ ఇచ్చి అదరగొట్టాడు బోయపాటి. ఆ ఒక్క ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్తో లింక్ అయిన ఆ సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది, వీళ్ళ ఇస్తుంది. ఇక క్లైమాక్స్ పార్ట్ చూసిన తర్వాత ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా జాజికాయ పాట అయిన తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ తప్ప మధ్యలో జరిగిందంతా డల్గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి అమ్మ చచ్చిపోయినప్పుడు వచ్చే సన్నివేశం వరకు ఒకే బోరింగ్ మీద బోరింగు, ల్యాగ్ మీద ల్యాగ్ అనిపిస్తుంది. సరైన డైలాగ్స్ లేవు. ఏవో హిందూ ధర్మం గురించి చెప్పిన 2-3 డైలాగ్స్ ఓకే అనిపిస్తాయి తప్ప పంచభూతాల గురించి చెప్పినవి కూడా ఓకే, అంతే, వావ్ అన్న రేంజ్లో మాత్రం లేవు. ఫోటోగ్రఫీ పర్వాలేదు, కానీ విజువల్ ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్, కంపోజిషన్ మాత్రం చాలా అన్యాచురల్ లుక్తో ఉండి ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందో, ఏది రియలో ఏది సీజీయో ఈజీగా ప్రేక్షకులు కనిపెట్టేసే రేంజ్లో ఉన్నాయంటే మరి మీరు ఊహించుకోవచ్చు. సినిమా మొత్తానికి బెస్ట్ రిలీఫ్ ఏంటంటే జాజికాయ పాట. పోనీ హీరోయిన్ అన్నా సరిగ్గా వాడుకున్నాడంటే 2 హీరోయిన్ని లేపేశారు సినిమాలో. ఇక బజరంగి భాయిజాన్ పాప ఎదిగింది, కానీ ఆ అమ్మాయి పెద్దగా యాక్ట్ చేయడానికి స్కోప్ లేదు. ఆమె చేసిన యాక్టింగ్ కూడా చాలా ఇమ్మెచ్యూర్ లెవెల్గా ఉంటుంది. చిన్నపిల్లలుగా పరిచయం అయి పెద్దదిగి హీరోలు, స్టార్లు అయిన వాళ్ళు చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు, కానీ ఈ అమ్మాయి అంతగా యాక్ట్ చేయలేకపోయింది. ఇక బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ ఓకే అనిపిస్తాడు, కానీ ఆ పాత్ర చాలా తక్కువ సేపు ఉంటుంది. తల్లి సెంటిమెంట్లో నటించిన ఆ తమిళ యాక్టర్ ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. ఓకే, మదర్ సెంటిమెంట్ కదా, పక్కన పెట్టేయచ్చు. ఇక ఆది పినిశెట్టికి పెద్ద పాత్ర కాదు. ఆ పాత్ర ఓం భీం భట్ ఓం ఫట్ స్వాహ అన్న టైప్లో, అమ్మ బొమ్మలో గంగారం టైప్లో అనిపిస్తుంది తప్ప భయంకరమైన విలన్లు అనిపించవు. అక్కడ అతను సెడుపు చేసేటప్పుడు వచ్చే గ్రాఫిక్స్ మాత్రం కామెడీ. ఇక మన సినిమా మొత్తాన్ని భుజస్కంధాల మీద మోసి నిలబెట్టింది మాత్రం అఖండ పాత్ర పోషించిన బాలయ్య అఖండ పాత్రలో నడిచిన ఏం చేసినా సరే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే నిజంగా శివుడే వచ్చాడా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అంత గొప్పగా చేశాడు ఆ పాత్రని. ఆయన కళ్ళు, ఆయన తెలుగు ఉచ్చారణ, అబ్బా, డైలాగులు చెప్పాలంటే నందమూరి వంశం తర్వాతే ఎవరైనా అన్న ఫీలింగ్ కలిగిస్తాడు బాలయ్య. అద్భుతమైన తెలుగు ఉచ్చారణ అదిరిపోయింది.
ఇక ఆయనకు వేసిన మేకప్ అక్కడక్కడ ఆయన్ని మరీ టూ మచ్ ఓల్డ్గా చూపించినట్లు అనిపిస్తాయి. కానీ పర్వాలేదు, ఆ పాత్రకు ఉండాల్సిన మేకప్ అది. కానీ ఆ పాత్రతో చేయించిన స్టంట్స్ అన్నీ మాత్రం చాలా యాంటీ గ్రావిటీతో ఓవర్గా అనిపిస్తాయి. ఓకే, ఫైట్ మాస్టర్లు మరీ టూ మచ్ ఫ్రీడమ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు, పర్వాలేదు. అఖండ కదా, శక్తులు అవి ఉంటాయి కదా, ఏదో వదిలేద్దాం. ఇక సినిమా మొత్తానికి టెక్నికల్గా ఫోటోగ్రఫీ బాగున్నా విఎఫ్ఎక్స్ ఆ కెమెరా వర్క్ని ఆస్వాదించే విధంగా చేయలేకపోయింది. ముఖ్యంగా అఖండ 1లో అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చారు సి రాంప్రసాద్. ఈ సినిమాకి మాత్రం అంత గొప్పగా అనిపించలేదు ఆ ఫోటోగ్రఫీ. విఎఫ్ఎక్స్ అద్భుతంగా చేస్తున్న ఈ కాలంలో కూడా కన్నప్ప రేంజ్ గ్రాఫిక్స్ చేయడం మాత్రం అభినందించదగ్గ విషయం కాదు. ఇక టెక్నికల్గా బోయపాటి శ్రీను స్క్రీన్ ప్లే కానీ హీరో ఎలివేషన్ సన్నివేశాలు కానీ ఊహించినంత రేంజ్లో లేవు. అంటే ఫస్ట్ పార్ట్ చూసి వచ్చిన వాళ్ళకి అంత హైప్ ఇచ్చేలా లేవు. ఏదో చేశాడు ఆయన, అంతే, గొప్పగా చేయలేదు. డైరెక్షన్ కూడా చాలా వీక్ అని చెప్పొచ్చు. ఓల్డ్ స్టైల్ మేకింగ్ని మార్చుకోవాల్సిన టైం వచ్చింది బోయపాటి శ్రీనికి. ఇక సినిమా మొత్తాన్ని నిలబెట్టింది బాలకృష్ణ అయితే పరిగెత్తించింది మాత్రం థమన్. అతను ఇచ్చిన మ్యూజిక్ వండర్ఫుల్. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లే. అంటే బోయపాటి డైరెక్షన్, స్క్రీన్ ప్లే సినిమాని మెల్లిమెల్లిగా పడేస్తూ ఉంటే థమన్ మెల్లిమెల్లిగా పైకి తీసుకెళ్లి 50% దగ్గర పెట్టాడు. ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఓవర్ వైలెన్స్ ఉంటుంది, రక్తాలు చిందుతూ ఉంటాయి, కపాలాలు పురులు పగులుతూ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో ఇంచుమించు అలాగే దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ పార్ట్లో అఖండను మనం కొత్తగా చూడడం, అది కొత్తగా అనిపించడం వల్ల మనకి వావ్ అనిపించింది. మళ్ళీ అదే పాత్రని ఈ సినిమాలో కూడా చూపించారు. కొత్తగా ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఆ పాత్రని మలచడంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఫెయిల్ అయ్యాడు. అయినా పర్వాలేదు, ఈ సినిమాను ఒకసారి థియేటర్లో చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?